వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సమావేశానికి భారీగా తరలివచ్చిన బ్రహ్మంగారి మఠం మండల డ్వాక్రా మహిళలు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి, బ్రహ్మంగారి మఠం మండల జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి మరియు అధికారులకు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికిన డ్వాక్రా మహిళలు. రాష్ట్రంలో ఉన్న మహిళల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సమావేశం స్థానిక వేగి వ్యోమారెడ్డి నిత్య అన్నదాన సత్రం నందు వేలాది మంది డ్వాక్రా మహిళల, స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి మరియు ప్రజాప్రతినిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు సంబంధిత అధికారులకు, మండలంలోని ప్రజాప్రతినిధులకు మహిళలు పూలు చల్లుతూ, బాణాసంచా పేలుస్తూ, డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలుకుతూ, నుదుటున కుంకుమ పెట్టి అందరినీ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మొదటగా ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు అధికారులు, డ్వాక్రా మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు అధికారులకు డ్వాక్రా మహిళలు శాలువాలతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సమావేశంలో మండలంలోని మహిళామణులకు 3,20,00,000 రూపాయలు నేరుగా బ్యాంకులో జమ చేస్తూ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి మహిళామణులకు తినిపించారు. అనంతరం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసి తమ ఖాతాలో వివిధ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు అధికారుల సమక్షంలో మండలంలోని డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ వైఎస్ఆర్ 4వ విడత సమావేశానికి ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, డిఆర్డీఏ పీడీ ఆనందనాయక్, మైదుకూరు ఏసీ హరిప్రసాద్, శ్రీనిధి మేనేజరు గూగూడు, అలాగే స్థానిక ఎంపీపీ కొరుగుమ్మి మనోహరాచారి, బ్రహ్మంగారి మఠం మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మేకల రత్నకుమార్ యాదవ్, సహకార బ్యాంకు చైర్మన్ సుబ్బిరెడ్డి, మండల వైస్ ఎంపీపీ భర్త, వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు కూనపులి రాజానాయుడు, చౌదరారుపల్లి సర్పంచ్ చిన్న ఓబిల్రెడ్డి, తోట్లపల్లి పంచాయతీ సర్పంచ్ లక్ష్మీదేవి, మాజీ ఎంపీటీసీ పసుపులేటి రామయ్య, మండలంలోని వివిధ పంచాయతీ సర్పంచులు, ఎంపీపీలు, అలాగే స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముక్కమల్ల భాస్కర్ రెడ్డి, ఎల్లటూరు శివారెడ్డి, ఆవుల దస్తగిరి నాయుడు, తిప్పన నాగార్జున నాయుడు, బండి సుబ్బరాజ, పూసల భాస్కర్, బ్రహ్మంగారి మఠం మండల రజక సంఘం అధ్యక్షులు సోమిరెడ్డిపల్లె గురుమూర్తి మొదలగు వారు పాల్గొన్నారు.
కోరుచున్నాము. ఇక్కడికి రండి. ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. రండి. మా గౌరవనీయులు ఏదైనా కోఆర్డినేటర్ హరిప్రసాద్ సార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సార్ ప్లీజ్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు వెలుగు పాట దైవచంద్రుడు ఒక 2 నిమిషాలు లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాము. మనస్ఫూర్తిగా ఎవరికో దయవచ్చి ముఖ్య అతిథులు మైదుకూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎస్ రఘురామరెడ్డి గారికి, గౌరవ అతిథులు ఎంపీపీ మఠం జెడ్పీటీసీ మఠం గౌరవనీయులైనటువంటి శ్రీ ఎం రామగోవిందరెడ్డి సార్ గారికి, మరియు సర్పంచ్ గారికి, మరియు నా సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఓ శోభారాణి. మాది పలురాలపల్లి మండలం, పలురాలపల్లి విలేజ్. అక్కడ నేను వెన్నెల ఎస్హెచ్లో మొదటి లీడర్గా పనిచేస్తున్నాను. అలాగే పలురాలపల్లి గ్రామ పంచాయతీ అంతటికి నేను అధ్యక్షురాలుగా ఉన్నాను. అలాగే భీమవరం మండలం బ్రహ్మంగారి మండలంలో మనకందరికీ ఒక పండుగ దినంగా ఈరోజు జరుపుకుంటున్నాం సార్. వేరుతనము ఈరోజు బ్రహ్మంగారి మఠం ఆకాశం ఈదిందని కింద సార్ మహిళలంతా వచ్చారు సార్. మీ యొక్క సువర్ణమైనటువంటి మీ యొక్క సందేశాన్ని మా అందరికీ మీరు అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం సార్. మీకందరికీ ప్రజాప్రతినిధులకు పాత్రికేయులందరికీ మేము సార్ శిరస్సు మంచి మీకు నమస్కారము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఈ 3 కార్యక్రమాలు సార్ విత్ 2 or 3 minutes అయిపోతుంది. ప్లీజ్ యాక్సెప్ట్ చేస్తారని కోరుతున్నాం సార్. లేదా చెట్లు డిస్ట్రిబ్యూటింగ్ అయితే పాలాభిషేకం పాలు తీసుకోండి. పాలు తీసుకోండి. ప్రతి చెల్లెమ్మను కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం తప్పట్టుబడులకు జరుగుతా ఉంది. వచ్చే 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ నాలుగో విడత ఆశ్రాలి కార్యక్రమం తదనంతరము 2 సంఘాల చెల్లెమ్మలకు ఈ 6,000 క్లాసులు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర చిన్నపాటి సన్మాన సభ ఉంటుంది. సన్మానము ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేలు పాల్పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు పాల్పంచుకుంటారు. అందరూ కూడా చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలలో వీళ్ళు కూడా ఎన్నోమవుతారు. వీళ్ళు సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీటింగులు పెడతా ఉన్నప్పుడు మహిళా అధ్యక్షురాలు కార్యకర్తలు అందరూ కలిసి సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలాగే రామగోవిందరెడ్డి అన్న గారికి కూడా ఈ సన్మానం చేయవలసిందిగా వెలుగు కుటుంబం తరఫున కోరుచున్నాము. అందరూ గట్టిగా క్లాస్
తీసుకోవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. వచ్చినటువంటి వారందరికీ కూడా ఎంపీడీఓ సార్ గారు కూడా సెలవు తీసుకుంటున్నాం.